పాకిస్తాన్లో ప్రస్తుతం పనిచేస్తున్న DGISPR అంటే వాళ్ళు మిలిటరీ ఆపరేషన్స్ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చే డైరెక్టర్ జనరల్ అనమాట. ఆయన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. ఈయన ఫాదర్ సుల్తాన్ బషీరుద్దీన్ మొహమ్మద్ అంట. ఈయన UN డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఈయనకి ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. ఈయన ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా. ఒసామా బిన్ లాడెన్తో సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్లో DGISPRగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇదే క్వశ్చన్ చేస్తున్నారు, అసలు పాకిస్తాన్ టెర్రరిజం ప్రోత్సహిస్తుందా, టెర్రరిజంని తగ్గించాలని ట్రై చేస్తుందా, ఇంత స్పాన్సర్ టెర్రరిజం, ఇంత ఓపెన్గా టెర్రరిజంని ఎలా స్పాన్సర్ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. 1998లో అఫీషియల్గా పాకిస్తాన్ న్యూక్లియర్ స్టేట్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ నేనే ఇస్లామిక్ వరల్డ్లో ఎలోన్ న్యూక్లియర్ స్టేట్ అంటే ఇస్లామిక్ వరల్డ్లో న్యూక్లియర్ స్టేట్ నొక్కదాన్ని అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుందన్నమాట. అయితే పాకిస్తాన్ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేసేంత సత్తా ఉందా, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసేంత సత్తా ఉందా? మనం ఇక్కడ చిన్న అంశం గమనించాలి. ఒంటరిగా పాకిస్తాన్ వస్తే అసలు ఇండియా ఈజీగా పాకిస్తాన్ కొట్టుపడేయచ్చు. కానీ ప్రపంచం మొత్తంలో 3 న్యూక్లియర్ స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకోవడం మన జంక్షన్లోనే. సౌత్ ఏషియా అనేది న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్. వెస్ట్రన్ ఐడియాస్ ప్రకారం, వెస్ట్రన్ ఇన్స్టిట్యూషన్స్, వెస్ట్రన్ మీడియా కథనం ప్రకారం ఎప్పుడైనా న్యూక్లియర్ యుద్ధం అంటూ వస్తే అది సౌత్ ఏషియా ఫ్లాష్ పాయింటే. అంటే ఇండియా, చైనా, పాకిస్తాన్ 3 బార్డర్ షేరింగ్ కంట్రీస్ న్యూక్లియర్ పవర్ కలిగి ఉంటాం ఇక్కడే అనమాట. సో భవిష్యత్తులో అణు యుద్ధం అంటూ వస్తే ఇక్కడే రావచ్చా, ఇదే ప్రశ్న. ఒకవేళ కనుక చైనా పాకిస్తాన్ కలిసి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదే భారతదేశం ఆలోచించాలి. ఒట్టి పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి భారతదేశం ఖచ్చితంగా తలొగ్గదు.